మీలాంటి వాళ్ళని ఎంతగా అంతం చేయాలనుకున్నా మా లక్ష్యాలు సిద్ధాంతాలు ఈ దేశంలో ఎప్పుడూ వాటినవి నిలదొక్కుంటాయి. అలా జరిగినప్పుడు ఇలాంటి నష్టాలను ఎవ్వరూ అడ్డుకోలేరు గాంధీ. అది మీరు బతికిన నీచమైన బతుకు యొక్క రిఫ్లెక్షన్. ఏంటి నీచమైన బతుకు? మీరు మాత్రం ఏంటి గొప్పగా బతికేశారు? క్షమాగుణం సహనం ఏదీ లేని నువ్వు, జాలి దయ ఏది లేని నువ్వు, కరుడు గట్టిన అలా వాడు. అడిగితే గాంధేయవాదం అని గొప్పలు చెప్పుకోడు. గాంధీ చెప్పారా ఇలా చేత తుపాకీ తీసుకుని ఎవరైనా కాలు చెప్పమని? మీలాంటి వాళ్ళని ఆ గాంధీని గాంధేయవాదాన్ని అర్థం చేసింది. అవునే, మేము సారాయి ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళమే. కానీ ఎవరి నోరు పెకలించి బలవంతంగా పోసి తాగరా అని చెప్పలేదు.